లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు అని ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14లో సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరిగిన దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అని ఉంది. ఇందులో మరి నా ప్రశ్న ఏమిటి అని పాస్టర్ ఎన్ పాల్ దొమ్మాట గారు అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఈ రెండు లేఖనాలలో ధనవంతుడు ప్రతిదినము సుఖపడుచున్నాడు కదా, ప్రసంగి గ్రంథంలో రాయబడిన లేఖనం ధనవంతునికి వర్తించలేదు కదా, ఈ లేఖనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అదేవిధంగా లాజరు కూడా సుఖం అనేది వర్తించలేదు కదా అంటున్నాను. అసలు ధనవంతుడు అనుదినము సుఖపడుచుండెను గనుక అతడు అగ్నిగుండములోకి వెళ్ళాను అని ఉందా బైబిల్లో? లేదు, అట్లనే. వాడు సుఖపడడమే వాడు చేసిన పాపం కాదు. లాజరు చాలా శ్రమలలో పేదరికంలో బ్రతికాడు గనుక అతడు పరదేశుకు వెళ్ళాను అనేనా ఉందా? లేదు, అట్లా కూడా లేదు. అట్లా కూడా లేదు. గనక లాజరు పరదేశుకు వెళ్ళడానికి, ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆ వేరే కారణాలు బైబిల్లోని మిగతా లేఖన భాగాల్లో మనం వెతుక్కోవాలి. వాడు దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోయాడు ధనవంతుడు గనుక వాడు అగ్నిజ్వాలల్లోకి వెళ్ళాడు ధనవంతుడు. మీరు దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు చెప్పడం లేదా? మీరు దేవునితో సమాధాన పడండి, సమాధాన వాక్యం ఒకటి ఉన్నది. అంటే ప్రతి మనిషి కూడా దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఉన్నదనేది బైబిల్ యొక్క ఉద్బోధ. 2 కొరింథీ 5వ అధ్యాయము 20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాం. దేవునితో సమాధాన పడాల్సిన అవసరం ప్రతి మానవునికి ఉంది. ఓకే, ప్రతి మానవుడు, ప్రతి మానవ స్త్రీ దేవుని శత్రువులుగా ఉన్నారు. దేవునితో వీళ్ళకి సమాధానం లేదు. స్వభావ సిద్ధంగా మనందరం దేవుని ఉగ్రతకు పాత్రులం అంటాడు ఎఫెసీ 2:3వ వచనంలో. గనుక వాడు దేవునితో సమాధాన పడలేదు. డబ్బులు ఉండడమే వాని పాపం కాదు. ఇక్కడ ఒక డీప్ సీక్రెట్ చెప్తున్నా. లోకటి ఇటీవలనే నేను చెప్పాను, మళ్ళీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఆ లూకా 16వ అధ్యాయం 19 నుండి ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి చారిత్రక గాథ, ధనవంతుడు లాజరు యొక్క కథ అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ కాదు. నేను దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏంటంటే, ఒక ధనవంతుడు ఒక బీదవాని కథ కాదది. ఇద్దరు ధనవంతుల కథ. ఇద్దరు ధనవంతులు ఉన్నారు ఆ కథలో. అగ్నిజ్వాలలో పడిపోయినటువంటి వాడు ఈ భూమి మీద ధనవంతుడు. వీడు కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహామును చూశాడే, ఆయన కూడా భూమి మీద ధనవంతుడే. అవును. అబ్రహామేమో నిత్య జీవానికి యోగ్యుడైన, పరలోకవాసానికి యోగ్యుడైన ధనవంతుడు. ఈ లాజరు దగ్గర ఉన్నవాడేమో, లాజరు ఎవడి ఎంగిలి రొట్టె ముక్కలు తినాలని ఆశపడ్డాడు, ఆ ధనవంతుడు. పరలోకానికి వెళ్ళే యోగ్యత లేని ధనవంతుడు. వాక్య సారాంశమే సత్యం అనేది ఓఫిర్ మినిస్ట్రీస్ మొదటి నుండి నమ్ముతూ, నేర్పిస్తూ, బోధిస్తూ, ఆచరిస్తున్నటువంటి పాలసీ. వాక్య సారాంశం అంతా తీసుకోవాలి. గనక ధనవంతుడు అక్కడేమన్నాడు ప్రసంగి, సుఖదినమందు సుఖపడు అంటే ఆయన అన్నాడు, మానవ జీవితంలో కష్టకాలము ఎల్లకాలం ఉండదు, సుఖము ఎల్లకాలం ఉండదు. కొంతకాలం అన్ని పరిస్థితులు బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఒక్కోసారి సడన్గా తిరగబడతాయి పరిస్థితులు. సుఖం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని అనుభవించి దేవునికి వందనాలు చెప్పు.
శ్రమ సంభవించినప్పుడు దేవుడిచ్చాడు అని చెప్పేసి దాన్ని కూడా అనుభవించి అందులో పాఠాలు నేర్చుకొని దేవునికి స్తుతి చెల్లించు. మానవ జీవితం అనేది కలిమిలేములు, కష్ట సుఖాలు, కావడి కుండలు అని అంటారు ఈ లోకపు కవులు. నీకు ఎదురొచ్చినటువంటి పరిస్థితిలో సుఖమైన, దుఃఖమైన, శ్రమైన, కష్టమైన దాన్ని హుందాతనంతో స్వీకరించు, డిగ్నిటీతో స్వీకరించు అనేది ప్రసంగి చెబుతున్నాడు. కానీ ఇక్కడ ధనవంతుడు లాజరు యొక్క హిస్టారిక్ స్టోరీలో అక్కడ ఏంటంటే ఇద్దరు ధనవంతులు ఉన్నారు. ఒకడేమో ఐశ్వర్యవంతుడిగా బ్రతికి అగ్నిగుండానికి వెళ్ళాడు, ఇంకొకడేమో ఐశ్వర్యవంతుడిగా బ్రతికి పరలోకానికి వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడు. ఓకే, అంటే ధనము ఉండుట లేకుండుటను బట్టి ఏమి డిసైడ్ అవ్వదు మన రక్షణ విషయంలో. ఓకే, యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ డిసైడెడ్ ఆర్ శాంక్షన్డ్ బై యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. నిరుపేదగా ఉన్నందుకు వీడు పరదేశికి వెళ్ళాడు అనుకుంటే మరి నిరుపేదలు చాలామంది అగ్నిగుండానికి వెళ్తారు. ధనవంతుడుగా ఉన్నందుకు ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళాడు అనుకుంటే ధనవంతులు చాలామంది పరలోకానికి వెళ్తారు. ఈ లోకంలో డబ్బులు ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి మన నిత్యత్వము ఎక్కడ అనేది డిసైడ్ కాదు. ఇంకేదో కార్యక్రమం ఉంది, దేవునితో సమాధాన పడే కార్యక్రమం. దేవునితో సమాధాన పడకపోతే, యేసు శిలువ రక్తము ద్వారా సమాధాన పడకపోతే ధనవంతులైనా పేదలైనా అగ్నిగుండానికే వెళతారు. యేసు శిలువ రక్తం ద్వారా దేవునితో సమాధాన పడితే ధనవంతులైనా పేదలైనా పరదేశకి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. అది అక్కడ పాఠం. అంతేగాని సుఖపడితే తప్పు, సుఖపడకపోతే పుణ్యం అనేది ఏమీ లేదు. ఓకే సార్.